మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఒక మంచి ప్రసంగం ఎలా ఉండాలి? అది మనసుకు హత్తుకునేలా, ఆలోచింపజేసేలా, మన జీవితాలను మార్చేలా ఉండాలి. కానీ ఒక పాస్టర్ ప్రసంగం వినడానికి జాతరలకు వెళ్ళినట్లు, థియేటర్లకు, కచేరీలకు వెళ్ళినట్లు ప్రజలు టిక్కెట్లు కొనుక్కుని మరీ వస్తే, ప్రతి ఆదివారం కొన్ని వేల మంది ఆయన ప్రసంగం వినడానికి చర్చిలో కిక్కిరిసిపోతే, ఆయన ప్రసంగాలు ప్రతి వారం వార్తాపత్రికలలో అచ్చయితే మీరు నమ్మగలరా? ఈరోజు మనం తెలుసుకోబోయే జీవిత కథ అలాంటి ఒక అద్భుతమైన దైవజనుడిది. ఆయనకు పెద్దగా థియోలాజికల్ ట్రైనింగ్ లేదు. ఆయన ఒక చిన్న పల్లెటూరులో తన పరిచర్యను ప్రారంభించాడు. కానీ దేవుని వాక్యం పట్ల ఆయనకున్న ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి, ఆయనకున్న అద్భుతమైన వాగ్దాటి ఆయన్ను తన తరంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రసంగికుడుగా మార్చాయి. ఆయనే చార్లెస్ స్పర్జన్. ఆయన జీవితం దేవుని వాక్యానికి ఉన్న అపారమైన శక్తికి ఒక గొప్ప నిదర్శనం. చార్లెస్ స్పర్జన్ 1834వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఎసెక్స్లో ఒక పాస్టర్ కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి, తాత ఇద్దరూ పాస్టర్లే. ఆయనకు చిన్నప్పటి నుండే బైబిల్ కథలు, దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం. ఆయన తన తాతగారి ఇంట్లో ఉంటూ అక్కడి లైబ్రరీలోని జాన్ బనియన్, రిచర్డ్ బాక్స్టర్ వంటి ప్యూరిటన్ భక్తుల రచనలు చదువుతూ పెరిగాడు. అయినప్పటికీ ఆయన తన యవ్వనంలోకి అడుగుపెడుతున్నప్పుడు తన పాపాల గురించి, తన రక్షణ గురించి తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. నేనొక పాపిని, దేవుని ఉగ్రతకు నేను ఎలా తప్పించుకోగలను అనే భయం ఆయన్ను వెంటాడింది. నెలల తరబడి ఆయన ప్రశాంతత లేకుండా గడిపాడు. 1850 జనవరి 6వ తేదీ ఆ రోజు ఆయన జీవితాన్ని మార్చేసింది. అప్పుడు ఆయనకు 15 ఏళ్లు. ఆ రోజు ఉదయం భయంకరమైన మంచు తుఫాను వస్తుంది. ఆయన తన ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళలేక దారిలో కనిపించిన ఒక చిన్న మెథడిస్ట్ చర్చిలోకి వెళ్ళాడు. ఆ చర్చి చాలా చిన్నది. లోపల కేవలం 12 నుండి 15 మంది మాత్రమే ఉన్నారు. ఆ రోజు రావాల్సిన పాస్టర్ గారు కూడా మంచు తుఫాన్ వల్ల రాలేకపోయాడు. దాంతో అక్కడున్న ఒక సామాన్య వ్యక్తి, బహుశా అతను ఒక చెప్పులు కుట్టుకునేవాడు లేదా బట్టలు కుట్టుకునేవాడు, లేచి ప్రసంగించడం మొదలుపెట్టాడు. ఆయనకు పెద్దగా చదువు లేదు. ఆయన బైబిల్లోని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని చదివాడు. నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆయన ఆ ఒక్క వాక్యం మీదనే తన ప్రసంగాన్ని కేంద్రీకరించాడు. చివరగా ఆయన చర్చిలో భయంతో, ఆందోళనలతో కూర్చున్న యువకుడైన స్పర్జన్ వైపు చూపి నేరుగా ఇలా అన్నాడు: యవ్వనుడా, నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావు. నువ్వు యేసు వైపు చూడు, యేసు వైపే చూడు, యేసును చూడు. నువ్వు చేయాల్సిందల్లా చూడడమే అని, ఆయన వైపు చూస్తే నువ్వు రక్షించబడతావు అని సూటిగా చెప్పాడు. ఆ మాటలు బాణంలా స్పర్జన్ హృదయంలోకి దూసుకెళ్లాయి. ఆ క్షణంలో రక్షణ అనేది తన క్రియల వల్ల, తన ప్రయత్నాల వల్ల కాదని, కేవలం శిలువ మీదున్న యేసుక్రీస్తు వైపు విశ్వాసంతో చూడడం వల్లే లభిస్తుందనే సత్యాన్ని ఆయన గ్రహించాడు. ఆయన భయాలన్నీ తొలగిపోయాయి. ఆయన హృదయం ఆనందంతో, శాంతితో నిండిపోయింది. ఆ మంచు తుఫాను రోజున స్పర్జన్ నిజమైన రక్షణను కనుగొన్నాడు. రక్షణ పొందిన వెంటనే స్పర్జన్ హృదయం దేవుని సేవ కోసం మండడం మొదలైంది. ఆయన మొదట ఒక స్కూల్లో సహాయక టీచర్గా పనిచేస్తూ ఆదివారాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త ప్రకటించేవాడు. తన 17వ ఏట ఆయన కేంబ్రిడ్జ్ షైర్లోని వాటర్ బీచ్ అనే ఒక చిన్న బాప్టిస్ట్ చర్చికి పాస్టర్గా నియమించబడ్డాడు. ఆ చర్చి చాలా చిన్నది. కానీ స్పర్జన్ ప్రసంగాల గురించి వార్త వ్యాపించడంతో కొద్ది నెలల్లోనే ఆ సంఘం ప్రజలతో నిండిపోవడం మొదలైంది. రైతులు, కార్మికులు, పండితులు అందరూ ఆయన ప్రసంగాలు వినడానికి రావడం మొదలుపెట్టారు. ఆయన కీర్తి లండన్కు పాకింది. 1854లో ఆయనకు కేవలం 19 ఏళ్లున్నప్పుడు లండన్లోని ప్రఖ్యాత న్యూ పార్క్ స్ట్రీట్ చాపెల్ నుండి పాస్టర్గా ఆహ్వానం వచ్చింది. అదొక పెద్ద చారిత్రాత్మకమైన చర్చి. కానీ అప్పటికీ అది తన వైభవాన్ని కోల్పోయి చాలా తక్కువ మందితో నడుస్తోంది. స్పర్జన్ లండన్కు వచ్చిన మొదటి రోజే ఒక అద్భుతం జరిగింది. ఆయన ప్రసంగానికి ఆ పెద్ద చర్చి కూడా సరిపోలేదు. ప్రజలు వీధుల్లో నిలబడి కిటికీల దగ్గర నుండి విన్నారు. కొద్ది కాలంలోనే ఆ చర్చిని ఇంకా పెద్దదిగా విస్తరించాల్సి వచ్చింది. అయినా స్థలం సరిపోలేదు. దాంతో వాళ్ళు లండన్లోని అతిపెద్ద హాళ్లను అద్దెకి తీసుకుని ఆరాధనలు జరిపేవారు. కొన్నిసార్లు 10,000 మందికి పైగా ప్రజలు ఆ ప్రసంగం వినడానికి వచ్చేవాళ్ళు. ఆయన ప్రసంగాలలో గొప్పతనం ఏంటో తెలుసా? వాక్య కేంద్రితం. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ బైబిల్ మీదే, ముఖ్యంగా క్రీస్తు శిలువ మీదే కేంద్రీకృతమై ఉండేవి. ఆయన ఇలా అనేవాడు: నేను బైబిల్లోని ఏ వాక్యాన్ని తీసుకున్నా నేరుగా శిలువ దగ్గరికే దారితీస్తాను. స్పష్టతతో చెప్పటం, శక్తితో ప్రసంగించటం. ఆయన భాష చాలా సరళంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఉండేది. ఆయన గొంతులో ఒక శక్తి, ఆయన మాటల్లో ఒక అధికారం ఉండేది. కరుణతో, ప్రేమతో ప్రసంగించేవాడు. ఆయన పాపులను ప్రేమించాడు. రక్షణ సువార్తను ఆశతో అందించేవాడు.
ఆయన ప్రసంగాలు ప్రతి వారం ముద్రించబడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కాపీలు అమ్ముడయ్యాయి. ఆయన 19వ శతాబ్దపు గూగుల్ లాంటివాడు. ఆయన పరిచర్య ఎంతగా పెరిగిందంటే ఆయన కోసం ఒక కొత్త అతిపెద్ద చర్చిని నిర్మించాల్సి వచ్చింది. 1861లో లండన్లో మెట్రోపాలిటన్ టాబర్నాకిల్ ప్రారంభించబడింది. అందులో 6,000 మంది కూర్చునే వసతి ఉండేది. ప్రారంభం రోజు నుండి స్పర్జన్ జీవించున్నంతకాలం ఆ చర్చి ప్రతి ఆదివారం కిక్కిరిసిపోయేది. కానీ స్పర్జన్ పరిచర్య కేవలం ప్రసంగాలకే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, నిర్వాహకుడు కూడా. ఆయన విశ్వాసం క్రియల రూపంలో కనిపించేది. పాస్టర్ల కోసం ప్రత్యేకంగా ఆయన ఒక కాలేజీని స్థాపించి సుమారు 900 మందికి పైగా యువకులను థియాలజీలో శిక్షణిచ్చి వారిని ప్రపంచ నలుమూలలకు పంపించాడు. ఆయన వందలాది మంది అనాథ బాలురు బాలికల కోసం వేరువేరుగా అనాథ శరణాలయాలను స్థాపించి వారికి విద్యా వసతి కల్పించాడు. ఆయన జీవితంలో సుమారు 140 పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన ది ట్రెజరీ ఆఫ్ డేవిడ్, దావీదు కీర్తనల మీద వ్యాఖ్యానం వంటి పుస్తకాలు ఈ రోజుకి క్లాసిక్స్గా పరిగణించబడుతున్నాయి. అయితే ఆయన జీవితమంతా పూలపాన్పు కాదు. ఆయన తీవ్రమైన శారీరక నొప్పులతో మరియు మానసిక ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడేవాడు. పరిచర్యలో ఎన్నో వివాదాలను, వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. కానీ ఈ కష్టాలన్నిటి మధ్య ఆయన దేవుని మీద ఉన్న తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. మిత్రులారా, 1892లో తన 57వ ఏట ప్రభువునందు నిద్రించిన చార్లెస్ స్పర్జన్ ప్రసంగీకుల యువరాజు జీవితం మనకు కొన్ని శక్తివంతమైన పాఠాలను నేర్పిస్తుంది. మొదటిగా, దేవుని వాక్యానికి ఉన్న శక్తి అపారమైనది. ఒక సామాన్యమైన చెప్పులు కుట్టేవాడు చెప్పిన ఒక్క వాక్యం ప్రపంచంలోనే గొప్ప ప్రసంగికుణ్ణి తయారు చేసింది. మనం దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తే అది హృదయాలను మార్చగలదు. రెండవదిగా, దేవుడు మన నేపథ్యాన్ని, మన చదువును చూడ్డు. ఆయన మన సమర్పణను, మన హృదయాన్ని చూస్తాడు. స్పర్జన్కు పెద్దగా ఫార్మల్ ట్రైనింగ్ లేదు, కానీ దేవుని ఆత్మ ఆయనను శక్తివంతంగా వాడుకుంది. మూడవదిగా, నిజమైన పరిచర్య కేవలం మాటలకే పరిమితం కాదు. అది పేదల పట్ల, అవసరాలలో ఉన్నవారి పట్ల క్రియల రూపంలో కనిపించాలి. స్పర్జన్ ప్రసంగించాడు, కానీ అదే సమయంలో అనాథలకు కూడా సేవ చేశాడు. ఈరోజు మనం దేవుని వాక్యం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాం? దాన్ని శ్రద్ధగా చదువుతున్నామా? ధైర్యంగా ఇతరులతో పంచుకుంటున్నామా? చార్లెస్ స్పర్జన్ జీవితం దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి, ప్రకటించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ జీవిత కథ వాక్య పరిచర్య పట్ల మీకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని నమ్ముతున్నాను. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. యేసుక్రీస్తు రాకడను గురించిన అనేక విషయాలు తెలుగులో ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితి, ఏఐ టెక్నాలజీ, రాజకీయాలు ఏ విధంగా దేవుని రాకడను హెచ్చరిస్తున్నాయని అనేక విషయాలు ఈ బుక్ ద్వారా మీ ముందుకు తెచ్చాం. ఈ విషయాలు ఈ అంత్య దినాలలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా ఇప్పుడే ఈ పుస్తకాన్ని ప్రీ ఆర్డర్ చేసుకోండి. మన రక్షకుడు జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.